నమస్కారం అన్న. కాన్స్టిట్యున్సీలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% లంకాల దీపక్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఎందుకు అతనే గెలుస్తారని? ఎందుకు అని అంటే 10 సంవత్సరాలు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనులు ఏవి చేయలే. మేము క్యాన్వేసింగ్ పోతుంటే డోర్ టు డోర్ గల్లీలన్నీ మోరీలు పారుతున్నాయి, లైట్లు లేవు సరిగా, చాలా రోడ్లు అయితే మొత్తం గుంతలు గుంతలు రోడ్లు. అలాగే గోపినాథ్ గారు చనిపోయారు కదా, సింపతితో మేమే గెలుస్తాం, బరిలోకి మేమే వస్తాం అని చెప్పేసి అంటున్నారు. దానికి అన్న సింపతి ఓట్లు అనేది జనాలను నమ్మలేం. జనాలంతా ఇప్పుడు ఎట్లా అంటే కాషాయం రావాలి, మార్పు రావాలి, అలా ఆలోచన మొత్తం బీజేపీ దేవాలనే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ మార్పు వచ్చింది, మేమే బరిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మాదే కాబట్టి మేమే గెలుస్తాం అని చెప్పేసి అంటున్నారు. దానికి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎంత ఇబ్బందిగా ఉంది మీకు తెలుసు. మేము కంటోన్మెంట్ నుంచి వచ్చినాం. మా దగ్గర హైదరాబాద్లో మొట్టమొదటి సీటు గెలిచింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. అభివృద్ధి లేదు, అక్కడ కూడా లేదు, లేదు డెవలప్మెంట్ లేదు, ఆగిపోయిందని చెప్పేసి జనాలకు తెలుస్తుంది. మొత్తం ట్విన్ సిటీస్లో డెవలప్మెంట్ లేదనేది జనాలకు తెలుస్తుంది. వీళ్ళ పరిపాలనలో వీళ్ళకు అవగాహన లేదు. వీళ్ళు అవగాహన వచ్చేలోపు ప్రభుత్వం పోయేటట్టుంది. ఓవరాల్గా వీటితో సంబంధించుకుంటే బీజేపీ బరిలోకి వస్తుందని అంటారు. 100% బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ బీజేపీ జెండా లంకాల దీపక్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు.